నిన్నటి పాసరంలో మనం చెప్పుకున్నాం, ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి, ఆ నీలాదేవి మన గోష్ఠిలోకి వచ్చి మన ముందు నిలబడి ఆ స్వామివారిని తలుపు తీయమని మన తరపున వేడుకున్నదనమాట. నిన్నటి పాసరంలో అమ్మవారు వచ్చేసరికి అంతా అయిపోయింది, ఇంకేముంది స్వామివారు బయటకు వచ్చేస్తారు అనుకున్నాం. కానీ ఇంకా రాలేదు. ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తారు అన్నది ఈవేళ పాసరంలో మనం తెలుసుకుంటాము. ఈరోజు పాసరంలో అర్థానికి పోతే, ఇప్పుడు భగవంతుని శరణాగతి కోరేవాళ్ళు రెండు రకాలు ఉంటారట. ఒకళ్ళు ఏంటంటే అభిమాన భంగమాయి, అంటే వారు ఓడిపోయి, అంటే వాళ్ళ రాజ్యాలు అవన్నీ కోల్పోయి స్వామివారి చెంత ఓటమిని అంగీకరించి ఆయన శరణాగతికి చేరుతారట. ఇంకొక రకం ఎవరుంటారంటే మనలాగా గెలిచిన వారు శరణాగతాన్ని కోరుకుంటారు. ఏం గెలిచాం మనము? ఆ స్వామివారిని ఒక్కొక్క మనకి మొదలవుతుందంటే మనం ప్రసాదం దగ్గర మన స్వామివారి భక్తి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధనుర్మాసం అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనకి ఏంటంటే అబ్బా చక్కగా పొంగల్ పెడతారు. ఈ నెల రోజులు పొద్దున్నే 7 గంటలకు గుడికి వెళ్తే మంచిగా వేడి పొంగల్ పెడతారు. అక్కడే మనకు కావాలి అన్న స్థితి నుంచి మనం ప్రారంభించి ఈవేళ ఎక్కడికి వచ్చామంటే స్వామివారి ద్వారం ముందు వరకు వచ్చాం మనం. అంటే ఇదంతా గెలవడమే. మనం ఇట్లా గెలుచుకుంటూ వచ్చిన వాడు రెండో రకం శరణాగతి పొందినవాడు అనమాట. ఇప్పుడు ఈ పాసరంలో మనం అర్థానికి పోతే, పిరాట్టితో కలిసి గోపికలు, పిరాట్టి అంటే అమ్మవారు, గోపికలు తమ అహంకారం అసహాయతను శేషత్వాన్ని తెలుసుకొనుచున్నారు. శత్రు రాజులు అహంకారమును విడిచి వచ్చి ఆశ్రయించినట్లు నిన్ను ఆశ్రయించుటకు వచ్చితివి. చిన్న గజ్జల వలె వికసించిన తామర పువ్వుల వలె నుండు నీ నేత్రములతో మమ్ములను వీక్షించవలదా? సూర్యచంద్రులు ఉదయించినట్టు నీ 2 నేత్రములతో కటాక్షించిన మా పాపములు తొలగిపోవును అని స్వామివారిని ఇవాళ కోరుకుంటున్నాం అనమాట. అనే స్వామివారిని మనం ఏమని కోరుకుంటున్నాము? మొత్తం ఒకటేసారి కళ్ళని ఇట్లా తెరిచేసి చూడమని అడగట్లేదు మనం. కొంచెం ఎట్లా అంటే, మనకు మువ్వ ఉంటుంది కదా, గజ్జకి ఆ మువ్వ ఉండేది ఎట్లా అంటే కొంచెం తెరుచుకొని ఉంటుంది, దాని లోపల ఒక నల్ల రాయి ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఆ స్వామివారి కళ్ళు ఎట్లా ఉండాలంటే అట్లా కొంచెం తెరుచుకొని ఆ కళ్ళలోంచి అట్లా చూడాలన్నమాట మనని. అట్లా కాకుండా పొద్దునే తామరపు కొంచెం విచ్చుకుంటుంది, కొంచెం ఇట్లా విచ్చుకుంటే దాని లోపల నలుపు మనకు బయటకు కనిపిస్తుంది అనమాట. అంత సూక్ష్మంగా మమ్మల్ని చూడు స్వామి అంటే, ఒకటేసారి ఆ స్వామివారిని కళ్ళు తెరిచారనుకోండి, ఆ ప్రకాశాన్ని మనం తట్టుకోగలమో లేదో అని ఒక భయం. అందుకే మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనము ముందు అక్కడ స్వామివారి అద్దం ఉంటుందన్నమాట. గరుడాల్వారిని సందర్శించుకొని ఇట్లా మన రైట్ సైడ్ చూస్తే అక్కడ గరుడాల్వారు ఉంటారు కింద, దానిపైన అద్దం ఉంటుంది. ముందు ఆ స్వామివారి ప్రతిబింబాన్ని అద్దంలో చూడాలంట. చూసిన తర్వాత ఆహా స్వామివారు ఇలా ఉంటారు అని తెలుసుకున్న తర్వాత మనం స్వామివారిని చూడాలంట. అట్లా చూడాలి. అందుకోసం స్వామిని ఏమంటుందంటే ఇవాళ చిన్నగా కొంచెం కళ్ళు తెరుచుకో స్వామి అని ఉంటుంది. ఇంకో విషయం ఏం చెప్పిందంటే, నీ సింహాసనం కింద పళ్ళి కట్టెలు కిళియే సింహాసనం కింద నీతో ఓడిపోయిన రాజులు తమ అహంకారాన్ని అంతా మరిచి వాళ్ళ శక్తి సంపదలను అన్నింటినీ మరిచిపోయి వచ్చి నీ పాదాల కింద చేరిన వాళ్ళలాగా మేము కూడా వచ్చి నీ పాదాల దగ్గర చేరాము స్వామి అని చెప్పామన్నమాట. ఇవాళ పాసరంలో ఏం చెప్పామంటే, మనకు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నమాట. ఇంకా వేరే ఎవ్వరూ లేరు మమ్మల్ని రక్షించేవాడు, నువ్వు ఒక్కడవే ఉన్నావు అనేసి చివరికి ఈ మాట చెప్పామన్నమాట. ఇప్పుడు మీరు మహాభారతంలో చూసుకుంటే ద్రౌపది ఎంతనో వేడుకుంది, అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలను అందరినీ వేడుకుంది, భీష్మాచార్యని వేడుకుంది, అందరినీ వేడుకుంది. ఇట్లా నాకు ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు, వాళ్ళ భర్తలను వేడుకుంది, అందరినీ వేడుకుంది. కానీ ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. చివరికి 2 చేతులు ఎత్తి అన్యదా శరణం నాస్తి త్వమే శరణమమ అని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నగానే ఆయన దయ చూపించాడనమాట. అదేవిధంగా మనం కూడా ఏమన్నామంటే, అమ్మతో కలిసి అన్యదా శరణం నాస్తి, నువ్వే తప్ప మాకు వేరే శరణమే లేదు స్వామి, వచ్చి నీ పాదాల కింద అంటే నీ పళ్ళెలు కట్టెలు కిలియ అంటే ఈ సింహాసనం యొక్క కోళ్ల కింద వచ్చి మేము పడి ఉన్నాము అని అంత వినయంగా ఆ స్వామివారిని కోరుకుంటున్నాం అనమాట. ఇంకొకటి, ఈ ధనుర్మాస వ్రతంలో మనకు అసలు ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలంటే, ఫస్ట్ మొదలు ఏం చేశామనంటే తర్వాత భాగవతోత్తములతో మనం చేరుకున్నాం అనమాట. ఆ తర్వాత
ఆచార్య సమాశ్రయణం చేసుకున్నాం. ఆచార్యులు అంటే నాయకనాయ నిన్న నందగోపనుడు వేసుకోవాలి కాపాలి అనుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి మనం ఆ తర్వాత మంత్రోపదేశం నేర్చుకున్నాం. మంత్రోపదేశం నేర్చుకున్నామంటే యశోదాదేవిని మనం నిద్రలేపి ఆ విధంగా మంత్రోపదేశం నేర్చుకున్నాం. ఆ తర్వాత భగవత్ శేషత్వం తెలుసుకున్నాం. ఆ తర్వాత లక్ష్మీ పురుషాకారం అంటే నేను చెప్పుకున్నాం, లక్ష్మీ పురుషాకారం అని చెప్పి. అంటే ఆమె ఎవరంటే ఆ శ్రీ మహావిష్ణువుని పురుషుణ్ణిగా చేస్తుంది అంట. పురుషుణ్ణి చేయడం అంటే అర్థం ఏంటంటే ఇచ్చేవాడిగా చేయడం అనమాట. పురుషుడు అంటే ఇచ్చేవాడు. ఆ స్థితికి వచ్చామన్నమాట మనం. ఆ తర్వాత పరమాత్మని ఉపాయము ఉపేయము అన్న విషయాన్ని కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత మీకు మనిషికి రెండు అభిమానాలు ఉంటాయట. ఒకటి ఆత్మాభిమానము, రెండవది అహంతాభిమానము. ఆత్మాభిమానము అంటే నాది, ఇది నా ఇల్లు, నా వాకిలి, నేను కట్టుకున్నది, నా బండి, నా కారు, నా బట్టలు, ఇదంతా నాది. అవన్నీ చూసి మురిసిపోతూ ఉంటాం అనమాట. నాకు ఎంత డబ్బు ఉంది, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు పొద్దున్న జీవస్వామి ప్రవచనంలో చెప్తున్నారు అనమాట. అది గంటసేపు నవ్వుకున్నాం. ఎవరో ఇంటికి వెళ్తే వాళ్ళు ఇల్లు చూపించారట. 4-6 బెడ్రూమ్స్ హౌస్, అది ఇది అని చెప్పి అంతా చూపించి ఇది ఇది అది ఇది అని చెప్పించి చివరికి ఇది వార్డ్రూమ్, ఇది బాత్రూమ్ అని బాత్రూమ్ కూడా చూపిస్తారు అని స్వామి నవ్వారు అనమాట. అది అదే అంటే ఆ విధంగా అంటే మనకి ఆత్మాభిమానం అది. అంటే నేను సంపాదించాను స్వామివారికి, మా ఇల్లు ఉంది స్వామి, ఇదిగో ఇది మా ఇల్లు అంటే అయిపోతుంది. కానీ మా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి అని చూపించడం. స్వామివారు ఎవరు సర్వసంగ పరిత్యాగి, ఆయనకి ఇవన్నీ అవసరమే లేదు. ఆయన పేరు మీద కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు, చేతిలో 2 రూపాయలు కూడా ఉండవు ఆయనకి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తానంటే ఆయన నవ్వుకుంటారు. అంతకన్నా ఇంకా బాగుందా బాబు ఒకేసారి అంటారు, అంతే. అది జరిగిందనమాట ఇవాళ. ఆ తర్వాత ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అహంతాకారం అంటే అంతా నేనే. ఇది ఎవరికి ఉంటుందంటే రాజులకు ఉంటుందట. రాజులకు ఎట్లా ఉంటుందంటే నేను సంపాదించాను, నాదే ఇదంతా, నా మాటనే అందరూ వినాలి, నేను చెప్తేనే వినాలి, ఎవరిని పట్టించుకోకూడదు. ఆ దేవుడి దర్శనం కూడా ముందు నాకే రావాలి. ఇప్పుడు కూడా ఉన్నారు కొందరు రాజులు, ఇప్పుడు కూడా కొందరు నడుస్తున్నాయి. త్రివేంద్రం పోయారంటే ముందు ఆ రాజుగారు వచ్చి ఆయన చూస్తేనే అక్కడ మన శృంగేరి, ఆ తర్వాత మన దీంట్లో నార్త్ ఆంధ్రాలో అదేంటి శృంగవరం, ఇక్కడ అందరూ రాజులు ముందు వాళ్ళు వస్తేనే తర్వాత వాళ్ళకి దర్శనం ఇస్తారు. అట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. ఆ విధంగా ఈ రాజులకి వాళ్ళకి ఆ అహంకారం ఉంటుందట, నాది, నా రాజ్యము. ఇప్పుడు మీరు హిరణ్యకశిపుడిని తీసుకున్నారనుకోండి, అతను ఏం లేదు, అతను ఏం తప్పేం చేయలేదు. మా గొప్ప రాజు, అతను చాలా బలశాలి, మొత్తం ప్రపంచాన్ని అంతా జయించినవాడు, విశ్వాన్నంతా జయించినవాడు. కాకపోతే ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అంతా నేనే అంటాడు అనమాట. నన్నే ప్రార్థించండి మీరు అందరూ, ఇంకెవరిని ప్రార్థించడానికి వీల్లేదు, నన్నే ప్రార్థించండి, ఇంకెవరిని శరణు చేయడానికి వీల్లేదని. రావణాసురుడు ఏమంటాడు, రావణాసురుడిని విభీషణుడు అడుగుతాడట, నువ్వు స్వామివారిని శరణు కోడుకో అని అడుగుతాడట. అడిగితే శరణు అనే పదమే నాకు తెలియదు అంటాడట రావణాసురుడు. అసలు నాకు ఆ పదమే తెలియదు, నాకు అవసరమే లేదు, నేను ఎవరిని శరణు కోడవలసిన అవసరమే లేదు. అహంకారం అనమాట. ఈ 2 అభిమానాలు ఉంటాయి అని చెప్తారు. ఈ 2 అభిమానాలు వదిలేసి మేము నీ దగ్గరికి వచ్చాము స్వామి, ఇట్లాంటి వాళ్ళందరూ నీ కాళ్ళ కిందికి, నీ 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 సింహాసనం యొక్క కోళ్ళ కిందికి వచ్చి నిలబడ్డాము అన్నారన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆత్మ వ్యధలేంటి. ఆత్మ వ్యధలు అంటే ఆత్మబాధలు. దేహాత్మాభిమానం, స్వతంత్రాభిమానం, దేవతాంతరాభిమానం, స్వాభిమానం, బంధుమిత్ర అభిమానం, తినుటకే బతికాము అనుకునే ఒక అభిమానం. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ అభిమానాలు ఉంటాయన్నమాట. ఈ తర్వాత చివరికి వచ్చేదంటే పరమాత్మ కటాక్షపు వీక్షణములతో ఆత్మ వ్యధలు 6 తొలగిపోతాయి అనమాట. ఒక్కసారి ఆ స్వామివారి దర్శనం జరిగి అన్నజా శరణం నాసి త్వమేవ శరణం మమ అన్న ఒక ఆలోచన వచ్చిన వెంటనే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుందంట మెల్లమెల్లగా. ఇంతకుముందు ఒక చిన్న కథ చెప్పుకున్నాం మనం. ఒకతనికి ఏదో ఒక చోట ఒక గుడి ముందు ఒక చిన్న రెస్టారెంట్లో దోశ చాలా బాగుంటుంది అని ఎవరైతే చెప్తే, సరే ఆ దోశ తినడానికని పోయి ఎట్లాగా అక్కడ దాకా పోయాం కదా అని గుడికి వెళ్తాడంట. అక్కడ ఆ దోశ మీద అభిమానం పోయి, ఆ స్వామివారి మీద అభిమానం పోయి పెరిగి ఆ అభిమానంతో అతను అక్కడికి వెళ్ళిపోతాడంట. ఈ విధంగా ఈ ఆత్మాభిమానాలు ఇవన్నీ పోయి ఆ తర్వాత స్వామివారి మీద మనకి ఈ అభిమానం పెరుగుతుందంట. ఒక్కసారి ఆ స్వామివారి మీద అభిమానం పెరిగిన తర్వాత అప్పుడు ఆయన తన కళ్ళు చిన్నగా తెలుసుకొని చూసి మనని మీరందరూ వచ్చారా, అరే మీకోసమే చూస్తున్నాను అన్నట్టుగా ఆయన బయటకు వస్తారట. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, ఎంతో మనం ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ దగ్గర దాకా వెళ్ళి స్వామివారి దర్శనం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎక్కడికో వెళ్దాం అనుకుంటాము, ఆ తిరుపతికి వెళ్ళిపోతాం మనం. దానికి కారణం ఏంటి? మనం వెళ్ళడం కాదు, అక్కడ ఆత్మాభిమానం. ఆయననే పిలుచుకుంటారు మనని. మనము 2 గంటలు 10 గంటలు క్యూలో నిలబడితే స్వామివారు అంటారట వచ్చావా అని అడుగుతారట. అంత అభిమానం స్వామివారికి ఉంటుంది.
ఈరోజు ఈ పాసరంలో అమ్మవారు మన లక్ష్మీదేవి ముందుండి లక్ష్మీ కటాక్షం అంటారు. లక్ష్మీ కటాక్షము అంటారు. అంటే లక్ష్మీ కటాక్షము అంటే అందరికీ అర్థమయ్యేది ఏంటంటే బాగా డబ్బులు వస్తాయని అర్థం అనమాట. లక్ష్మీ